Welcome to GGL News. Right. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. వైసీపీ పార్టీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పక్కన పెట్టిన తర్వాత నిన్న మీరు చూశారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకి ఈ రాష్ట్రానికి 2,08,000 కోట్లు పైగా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వానికి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో ఈ రోజు రోడ్లు కావచ్చు, అదే రకంగా మా ఎమ్మిగనూరు టౌన్ నియోజకవర్గం చూస్తున్నారు, ఈ యొక్క రోడ్లు కావచ్చు, లైట్స్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, అభివృద్ధి జరిగినప్పుడు మాత్రం వైకాపా నాయకులు ఏమీ మాట్లాడరు. కానీ ఈ రకంగా ప్రమాదాలు, దుర్ఘటన జరిగింది వాస్తవం. ఎందుకంటే వాస్తవం అనాలి. కానీ దుర్ఘటనని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు హుటాహుటిన వచ్చి అక్కడ సమీక్ష చేసి, ఆ సమీక్షతో పాటు వాళ్ళందరినీ పరామర్శించి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, అదే రకంగా మళ్లీ ఈ సమీక్ష తర్వాత కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో దాని మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఈరోజు ముందుకు పోతుంటే, ఎప్పుడు చూసినా ఈరోజు వైకాపా పార్టీకి ఏంటంటే ఏదో ఒకటి జరగాల, అది జరిగితే మా ఉనికిని కాపాడుకోవడం పొలోమని జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతాడు పరామర్శించడానికి. మరి ఈ రోజు దుర్ఘటన జరిగింది, చనిపోయినప్పుడు మీరు పరామర్శించడానికి బయలుదేరినప్పుడు, అభివృద్ధి జరిగినప్పుడు కూడా మీరు ఏదైతే ఆ రోజు అభివృద్ధిని ఆపారో ఆ అభివృద్ధి కూడా ఎట్లా జరుగుతుందో వచ్చి చూడాలా. వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది తప్ప కేవలం ఈరోజు శవ రాజకీయాలు చేసుకుంటూ, అనవసరమైన ప్రేలాపనలు మాట్లాడుతూ, సనాతన ధర్మాల గురించి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడము ఒక పరిపాటిగా సాగింది. దుర్ఘటన జరిగింది, చాలా దిగ్భ్రాంతి గురి చేసింది మా అందరినీ కూడా. ఎందుకంటే తిరుమలలో ఈరోజు కలియుగ దైవమైనటువంటి ప్రతి ఒక్క భక్తులు పోయినప్పుడు అక్కడ ఏ రకమైన లోపం జరిగింది. ఈ యొక్క ప్రమాదాన్ని రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు పిచ్చోళ్లు కాదు. ఇటువంటి మాటలు మానుకోవాలా. మీరు పోరాడాల్సింది ఏదైతే అభివృద్ధి మీరు గతంలో ఆపారో, ఏదైతే కరెంటు రేట్లు మీరు పెంచారో ఆ పెంచిన రేట్లన్నీ కూడా ఈరోజు మళ్లీ సరళీకృతం చేసుకుంటూ పాలన ముందుకు సాగుతా ఉంటే వాటి మీద సమాధానం చెప్పి మాట్లాడాలి తప్ప ఈ అభివృద్ధిని కూడా వచ్చి చూడండి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా మీరు వచ్చి చూడండి. అంతే తప్ప ఎక్కడ శవం పడితే, ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడ మేము ఉన్నాము అని చెప్పి ఈ డ్రామా రాజకీయాలు ఉనికి కోసం కాపాడుకునేటువంటి వైకాపా ప్రయత్నాలని రాష్ట్ర ప్రజలు హర్షించారని తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ లాగా మనం తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఏదైనా కానీ సమీక్ష చేసిన తర్వాత అక్కడ నిజానిజాలు నిర్ధారణ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వారి యొక్క మనస్తత్వం మీరు చూస్తున్నారు. ఒక వరద వస్తే ఆ వరద ముఖ్యమంత్రి వర్యుల వల్లే, చంద్రబాబు గారి వల్లే వచ్చిందంటారు. ఒక చోట ప్రమాదం జరిగితే ఆ ప్రమాదము ఆయన వల్లే జరిగిందంటారు. కానీ సాగునీరు, త్రాగునీరు ఈరోజు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి గోదావరి పెన్న అనుసంధానంతో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మెప్పించి ఆ కార్యక్రమాలు చరిత్రలో లేని విధంగా చేస్తా ఉంటే దాని గురించి మాట్లాడు. కాబట్టి ఈ వైకాపా పార్టీ వాళ్ళ పని అయిపోయింది, ఉనికి చాటుకోవాలా. ఏదో ఒక రకంగా చాటుకోవడానికి కాచుకొని కూర్చోంటారు. గోతికాడ నక్కల్లాగా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా, ఏదైనా ఒక దుర్ఘటన జరిగినా మేమున్నాము అని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి శవాల మీద పేలాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తే